నో చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మొహమాట కొద్దో మనల్ని ఏమనుకుంటారో, ఇప్పుడు చేయకపోతే ఏమవుతుందో, సర్లే చేసేద్దామని చెప్పి వాళ్ళ ఎమర్జెన్సీని కూడా పక్కన పెట్టేసి అవతల కోసం బ్రతుకుతూ ఉంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో నో చెప్పాలి కదా. సో నో చెప్పడం ఎంతవరకు కరెక్ట్, నో చెప్పకపోవడం రాంగా రైటా చెప్పండి. 100% నో చెప్పడం నేర్చుకోవాలి శ్రావ్య, ఇదైతే 100% ఉండాలి. బట్ ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పాలి అన్నదైతే నిజంగా తెలిసి ఉండాలి. ఓకే. జనరల్గా కొంతమంది ఏంటి అంటే నో చెప్పడం రాదు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పనులను కూడా వదిలేసి పక్క వాళ్ళు అడిగితే వీళ్ళకున్న ఎమర్జెన్సీ ఏముందో అది వదిలేసి ఇంట్లో వాళ్ళ గురించి వదిలేసి మొత్తం వదిలేసి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే దానికోసమని కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో అంత మొహమాటం ఉంటే కూడా అది మంచిది కాదు. ఓకే, ఇంకొంతమంది అతి మంచితనం, అంటే మంచితనం మంచిదే, మంచితనం ఉండాలి. ఎలా ఉండాలి, నిన్ను ఏదైనా ఒకటి అడిగినప్పుడు అది కరెక్టే అయినప్పుడు అది నిజంగా నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, సో అప్పుడు నువ్వు చెయ్యి, అది ఓకే. నువ్వు చెయ్యలేవు, లేదు అంటే నీ వల్ల అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్, వీడు చాలా మంచివాడు, అదే అతి మంచితనం. ఓకే, సో వీడి దగ్గర ఉన్నవే 1000 రూపాయలు అయితే వాడు వచ్చి నాకు ఒక 2000 కావాలి అంటే వీడు నో చెప్పలేక వీడు ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా 1000 రూపాయలు అప్పు తీసుకొని 2000 తీసుకువెళ్ళి ఇచ్చే రకం. అవును, అతి మంచితనం. అది అతి మంచితనం. అప్పుడు ఏమవుతుంది, తిన దగ్గర ఉన్న 1000 రూపాయలు పోయి మళ్ళీ ఆ పక్కన ఫ్రెండ్ ప్రతిసారి ఫోన్ చేసి నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అంటే మళ్ళీ నో చెప్పలేడు కదా, మళ్ళీ అక్కడ అడగలేడు కూడా. ఈ అతి మంచితనం ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన డబ్బులు కానీ లేదు అంటే ఏదైనా మళ్ళీ అడగాలన్నా కూడా మొహమాటమే. నో చెప్పాలంటే మొహమాటం, అడగాలంటే కూడా మొహమాటం. మీరు చెప్తుంటే చాలా మంది రిలేట్ అవుతారు, అది నేనే అని చెప్పి. అవును, నిజంగా అందులో నేను కూడా ఉన్నాను. యాక్చువల్లీ నేను చెప్తున్నా, కానీ నేను 2026లో నేను కూడా మారుతా, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా. సో అయితే ఏంటి అంటే నిజంగా అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇటు వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఆన్సర్ చేయలేము. అలా అని ఓకేలే వీళ్ళు అడిగితే వాళ్ళు ఇస్తారేమో అంటే వాళ్ళు ఇవ్వలేరు పాపం, నిజంగా. అంటే ఇది నా ఫ్రెండ్స్ గురించి కాదు, జనరల్. ఓకే, సో అలా ఉంటారు. సో ఇది ఒకటి. థర్డ్, వాళ్ళు ఎలా ఉంటారంటే డైరెక్ట్ మొహం మీద నో చెప్తారు. ఎలా అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళకి అనవసరం, తీసుకున్న వాళ్ళు లేదు. అంటే ఇప్పుడు ఇందులో థర్డ్ వాళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రైట్గా మొహం మీద కొట్టినట్టుగా నో చెప్తారు. అది కూడా కరెక్ట్ కాదు. నీలాంటి వాళ్ళు అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అలా నో చెప్పామనుకో మన రిలేషన్షిప్స్ అన్నీ పోతాయి అన్నమాట. యాక్చువల్గా అది నిజంగానే కరెక్ట్ కాదు. ఇప్పుడు నో చెప్పాల్సి వచ్చింది, అది చెప్పే విధంగా చెప్పాలి. ఓకే, అంటే ఒక రిక్వెస్టింగ్ మోడ్లో లేదు అంటే నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను, కెన్ యూ ట్రై టు అండర్స్టాండ్, అలా చెప్పావనుకో వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా నేను చేయను, నాకు టైం లేదు, ఇలా చెప్పామనుకో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే చూసావా, వాళ్ళకి ముందు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. చూడు అప్పట్లో ఇలా ఉండేవాళ్ళం, అప్పుడు నేను ఇలా హెల్ప్ చేశాను, కానీ ఇప్పుడు చూడు తిని అసలు ఎంత డైరెక్ట్గా చెప్పేసింది, ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం నో చెప్పడం అయితే చెప్పాలి 100%. ఏంటి అంటే అది నిజంగా మనకి ప్రాబ్లం అయినా ఓకే, మనం దాన్ని బేర్ చేయలేకపోయినా, లేదు అంటే దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమో. కొంతమంది షూరిటీలు కూడా పెడతారు, అస్సలు వాళ్ళని ఎంతమందిని చూశాను అని. అవును, చాలా మంది. అసలు ఎలా పెడతారో నాకు అర్థమవుదు. ఫ్రెండ్స్ అంటారు, లేదు అంటే మా ఫ్యామిలీలో అంటారు, వాళ్ళ గురించి ఆల్రెడీ తెలుసు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ వరకు ఓకే, కొంచెం పక్కన 2-3 సార్లు మాట్లాడిన వాళ్ళకి కూడా అడిగారు అని చెప్పి మొహమాటం కొద్దీ పెట్టేస్తూ ఉంటారు. అసలు మొహమాటానికి షూరిటీ, మళ్ళీ వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి అన్నీ తెలుసు తెలుసా, మళ్ళీ వచ్చి వీళ్ళని అడుగుతారని తెలుసు, వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంటుంది. కానీ ఆ మంచితనం అంటే అతి మంచితనం కూడా చాలా ఇబ్బంది ఈ విషయంలో. కాబట్టి ఇలాంటివి జరుగుతాయని తెలిసినప్పుడు నో చెప్పడంలో ఏం తప్పులేదు. నో చెప్పండి, నో
చెప్పాలి కూడా. చెప్పినప్పుడు మాత్రమే మనం ఎదగగలం అంటారు. సో మీరందరూ నో చెప్పడం నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటా. శ్రావ్య ఎలా అంటే సీరియస్గా కాకుండా కొంచెం మంచిగా చెప్పడం నేర్చుకుంటుంది. లేదు ఆల్రెడీ రిక్వెస్టింగ్గానే చెప్తావా? సూపర్ అయితే నువ్వు. సో కాబట్టి ఎక్కడ నో చెప్పాలో అక్కడ డెఫినెట్గా నో చెప్తావు. ఓకే, చెప్పి హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.